3.5 కోట్ల నుండి 5.5 కోట్ల బడ్జెట్ లో ప్రీమియం విల్లాస్ లో సెంట్రలైజ్డ్ ఏసీ విత్ ఫ్రెష్ ఎయిర్ ఇన్ఫ్యూషన్ అందిస్తుంది జనప్రియ అప్స్కేల్ ఎలీసియం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు త్రిబుల్ డివోషనల్ గ్రూప్ అధినేత శివనరసింహన్ తాంత్రి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. మనకి ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా వచ్చే రెండవ శుక్రవారం, ఈ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం, పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అంటూ ఉంటారు. వరలక్ష్మి వ్రతం ఆచరిస్తూ ఉంటారు స్త్రీమూర్తులంతా కూడా. మరి ముఖ్యంగా ఈ వ్రతం ఆచరించిన స్త్రీలు ఖచ్చితంగా ఆ రోజు కొంతమంది ముత్తైదులకి వారి స్తోమతకు తగినట్టుగా వాయనాలు ఇస్తూ ఉంటారు. అసలు ఈ వాయనాలు ఇచ్చే విధానం ఏ రకంగా ఉండాలి, ఆ రోజున చేసుకునే అమ్మవారి పూజా విధానం ఏ రకంగా ఉండాలి, ఈ వ్రత విశిష్టత గురించి తెలియజేయండి. ఓకే అమ్మా. శబరిగిరీశన హరిహసుతన జ్యోతి స్వరూపం ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం శ్రీ పరశురామదేవ్ వల్లభాయనం శ్రీ స్వామి చేసిన. ఓకే, వరలక్ష్మి వ్రతం ప్రతి శ్రావణ మాసంలో ఎప్పుడైనా సరే రెండో శుక్రవారం మాత్రమే వరలక్ష్మి వ్రతం. అది ఎప్పుడు వచ్చినాడు వరలక్ష్మి వ్రతం రెండో శుక్రవారం చేయాలి. రెండో శుక్రవారం చేయాలని శాస్త్రం చెప్పబడింది కాబట్టి అదే విధంగా చేయాలి. ఓకే. అయితే ఇక్కడ వైనాలు వచ్చేసే వైనాలు అందరూ కూడా అంటే నేను రెండు విధాలుగా చెప్తాను. అంటే మనకు మహాలక్ష్మి యోగం, అఖండ మహాలక్ష్మి యోగం వచ్చేటట్టు కూడా మీరు ఎట్లయినా మీరు వాయనాలు ఇస్తున్నారు. అంటే వరలక్ష్మి వ్రతం చేసేది వైభవంగా, అంత వైభవంగా వరలక్ష్మి వ్రతం చేసి ఎంత అలంకారపరంగా చేస్తారు. చేసేసిన తర్వాత వచ్చే అమ్మవారిని చేసిన తర్వాత వాయనాలు ఏ వస్తువు ఇస్తే మీకు ధనయోగం వస్తుంది. మనం ఇచ్చే వస్తువు ఏ వస్తువు ఇస్తే ధనయోగం వస్తుంది, ఏ విధంగా ఇవ్వడం వల్ల ఎలా వస్తుంది చెప్తాను. అదొకటి. రెండు విధాలు చెప్తాను, ఇది చేయండి. ఒకటి ఏంటంటే ఫస్ట్ చెప్తాను, సెకండ్ వాయనం ఏ సమయంలో కూడా చెప్తాను. ముందు ఏంటంటే ఎప్పుడైనా కూడా మనకు పైనాపిల్ని శుక్రవారం మహాలక్ష్మి దగ్గర పెట్టి తెల్లారి శనివారం ఎవరికైనా ముత్తైదులకు ఇస్తే మహాలక్ష్మి యోగం సిద్ధిస్తుంది. ఇది చాలా ప్రత్యేకమైన రెమెడీ. అంటే అలా కాయకాయ అంటే ఏదైతే ఉందో, ఏదైతే పైనాపిల్ ఉందో అది ఎంత పెద్ద ధనయోగాన్ని ఇస్తుందంటే ఒక మంచి ఫేమ్ కావాలన్నా ఒక పైనాపిల్ స్టిక్కర్ వెనక పెట్టుకుంటారు అందరు పెద్దవాళ్ళు. అవునా? పెద్దవాళ్ళు పైనాపిల్ స్టిక్కర్ కూడా మనం వెనక పెట్టుకుంటే ఎంతో పేరు ప్రత్యేక వస్తాయి. నా ఆఫీస్లో కూడా ఉందనుకో. అట్లా పైనాపిల్ వచ్చేసి అర్థం చేసుకో 3 గ్రహాలని మనకు అనుగ్రహిస్తుంది. కోటికి పడిగెత్తాలంటే రాహు అనుగ్రహం ఉండాలి. అందునుంచి ఇట్లా పైన ఉండే ఆకులన్నీ రాహుకు సంబంధించింది. అయితే మనం ఏదైతే గరుకు పైన ఉందో అది శని భగవానుకు సంబంధించింది. గ్రీన్ కలరా? పైన గరుకు గ్రీన్ ఉంటుంది, ఆకులు కింద ఉంటాయి. ఇట్లా మొత్తం గరుకు ఉంటుంది, పైనాపిల్ పైన ఆకులు ఉంటుంది. రాహుగ్రహాన్ని ఇది మొత్తం చేస్తుంది. ఆ లోపల ఉన్న స్వీట్నెస్ శుక్రుకు సంబంధించింది. ఈ 3 గ్రహాల వల్ల ధనయోగం వస్తుంది. అందుకే శుక్రవారం రోజు మహాలక్ష్మీదేవి దగ్గర మనము పైనాపిల్ తెచ్చిపెట్టి మీ ఇష్టం ఎన్నైనా పెట్టు క్వాంటిటీ. తెల్లారి శనివారం రోజు ఇవ్వాలి ముత్తైదులకు. ఇది ఒక సెక్షన్. ఇక వాయనాలకు సంబంధించింది వస్తే మనం అనుకోండి, అందరూ కూడా పెద్దవాళ్ళందరూ కూడా సాయంత్రం టైంలో ఆఫీసులకి వెళ్ళి అందరూ వచ్చినప్పుడు వాయనం వేయడం చాలా బాగుందని సాయంత్రం టైంలో పెట్టేసుకున్నారు. అంటే ఒకప్పుడు పొలాలకి వేయడం ఇవన్నీ వెళ్ళేసి అందరూ వెళ్ళేసి సాయంత్రం టైంలో వస్తారు కాబట్టి ఆ సాయంత్రం వేయడాన్ని వచ్చేసి ఆనవాదిగా. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏంటిదంటే ప్రత్యేకంగా మన పెద్దవాళ్ళందరూ చెప్పింటారు కదా, సాయంత్రం టైంలో మహాలక్ష్మి వస్తువులు ఇప్పుడు కూడా గుమ్మం దాటి వద్దనేసి. పెరుగు కానీ, పాలు కానీ, పసుపు కానీ, కుంకుమ కానీ, ఆ తమలపాకులు కానీ, ఎలాంటి ఫ్రూట్ అయినా కూడా, ఎలాంటి కూరలు కానీ ఏవైనా కూడా బయట సాయంత్రం ఇవ్వద్దని చెప్పారు. సరే, ఇది బాగానే ఉంది. అయితే మనం ఏం చేస్తున్నామంటే మనకు సమయం సరిపోక టైం లేక సాయంత్రం పూజ సాయంత్రం ఇస్తున్నాం. అలాగా పొద్దున పూజ అయినప్పటికీ సాయంత్రమే వాయనాలు ఇస్తున్నారు. అసలు అది మనం పెద్దలు చెప్పారు మహాలక్ష్మీదేవిని బయటికి ఇవ్వదని. మహాలక్ష్మి రూపంతో వస్తున్నారు. వాళ్ళ ఇంట్లో కూర్చొని పెట్టినది కాదు కదా, బయటికి పంపించేస్తున్నాం కదా. అలా కాకుండా మీరు మధ్యాహ్నం ఎట్లా పొద్దున ఎట్లయినా పూజ వ్రతం చేసేసిన తర్వాత మధ్యాహ్నం ఎట్లయినా అందరు భోజనాన్ని పిలుస్తారో మీరు మన శక్తి కొద్ది ఏం చేసేస్తాం. ఊరికైనా పిలిచి అంటే వాటర్ అన్నా పాలనా తయాపించి అయినా ఇవ్వాలి, డైరెక్ట్ ఇవ్వకూడదు. ఏదో ఒకటి ప్రసాదంగా ఏం తినిపిస్తారో. అమ్మవారికి చాలా ఇష్టమైన పాల పాయసం అంటే కీర్ అలాంటివి చేస్తారు కదా, రవ్వ కేసరి అలాంటివి చేసి అలా తినిపించి పంపేయడం అనమాట. తినిపించేసిన తర్వాత అప్పుడే వాయినాలు ఇవ్వండి. సాయంత్రం టైంలో మహాలక్ష్మిది ఏవైనా వస్తువులు బయటికి ఇవ్వద్దు అంటారు కాబట్టి అన్నట్టు మనం ఎప్పుడైనా 3 లోపలనే కంప్లీట్ చేయండి. అది
3:30 లోపలనే కంప్లీట్ చేయండి. దానివల్ల ఏంటంటే అమ్మవారు ఎట్లా తర్వాత మీరు సాయంత్రం టైంలో చేయాలనుకుంటే ఇట అమ్మవారి దగ్గర మళ్ళీ సేమ్ నెయ్యి దీపం వెలిగించేసి మీరు జపంతో అంటే అమ్మవారి బీజాక్షరం తీసుకుంటారు, మంత్రం తీసుకుంటారు, మహాలక్ష్మి అష్టకం చదువుతారు, అష్టలక్ష్మి అష్టం చదువుతారు, ఏం చదువుతారు, సాయంత్రం ప్రశాంతంగా మీరు కూర్చొని మీరు జపం తప్పం చేసి మీరు బయటికి వెళ్ళకండి. ఓకే, మీరు మహాలక్ష్మి రూపం మీరు చేసేవాళ్ళని మీరు కూడా మహాలక్ష్మి రూపం ఎత్తున్నారు. అమ్మవారు మనలో వచ్చి కూర్చుంటుంది కాబట్టి. ఎవరన్నా మనని వాయినానికి పిలిస్తే ఆ రోజు మరి మనం వెళ్ళాలి కదా, వెళ్ళకూడదు. అదే అనమాట. ఓకే, మీరేనైనా మహాలక్ష్మి రూపమే కదా, వేరే వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టినట్టే. అందుంచే మనము ఇంట్లోనే ఉండడానికి ప్రయత్నం చేయాలి. సాయంత్రం 5 దాటితే వెళ్ళవద్దు ఎక్కడికి, షాపింగ్ అని ఈ కానీ. లోపు ఒకవేళ వెళ్ళి రావచ్చు అట్లా మీరు చెప్పాను 3:30 లోపల ఎక్కడికైనా వెళ్ళి తీసుకురావచ్చు. 3:30 లోపల మధ్యాహ్నం 3:30 అంటారు, సాయంత్రం 4 అంటారు. 4ని మధ్యాహ్నం అన్నారు, మధ్యాహ్నం 3:30 మాత్రమే అంటారు ఇక, దాని తర్వాత సాయంత్రం 3:30 అన్నారు. మధ్యాహ్నం 3:30 వరకే మనకు అవకాశం, సాయంత్రం పేరు రాకూడదు. 4 గంటలు సాయంత్రం 4 అంటారు మన ప్రొనౌన్సెన్స్లోనే. అని చేంజ్ చేయాలంటే మీరు కూడా వెళ్ళాలన్నా అదే టైం, ఇవ్వాలని కూడా అదే టైం, పొద్దున్నే మీరు కంప్లీట్ అంటే మన పెద్దలు చెప్పింది అంటే సాయంత్రం టైంలో మహాలక్ష్మి ఒకటి. కొంతమంది సాయంత్రంలో ఒకరి ఇంటికి వెళ్ళొద్దు అంటుంటారు. ఇప్పుడు ఒకరి ఇల్లు మంచిగా ఉండొచ్చు, వేరే విధంగా ఉండొచ్చు, పాజిటివ్ ఎనర్జీ ఉండొచ్చు, నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. మనకు అక్కడికి పోయేది తెలియదు కదా. మీరు మంచి పాజిటివ్ ఎనర్జీ సంపాదించుకున్నారు ఇవాళ, అమ్మవారి పవర్ తోటి జపం చేశారు, పూజలు చేశారు, అన్ని పాజిటివ్ ఎనర్జీ మొత్తం లోడ్ అయిపోయింది. అందరు ఆశీర్వాదాలు తీసుకున్నారు, ఎంతోమంది వైనాలు ఇచ్చారు. ఒకరికి ఇస్తారు, ఇద్దరికి 108 మందికి ఇస్తారు. మనిషి మన శక్తి కొద్ది బ్లౌజ్ పీస్ తోటి సహాయిస్తారు, అంటే బట్టతోటి సహాయిస్తారు, లేదంటే ఏది విధంగా మనం పువ్వుతోటి, అంటే ఏ విధంగా ఇచ్చి మనం శక్తి కొద్ది వైనాలు ఏదో మోడల్ ఇచ్చేయడం. పసుపు కుంకుమ మంచిగా ప్రశాంతంగా నిండి పోయండి. చాలామంది ఏం చేస్తారంటే ప్యాకెట్స్ తెచ్చిస్తారు, అలా ఇవ్వకండి. ఆ తర్వాత ప్రత్యేకమైన ఏవేవో అట్లా కూడా శాస్త్రప్రదంగా ఇవ్వండి. ఓకే, అంటే ఏదైనా ప్లాస్టిక్ సిస్టమ్ అలా లేకుండా శాస్త్రయుతంగా మీరు ఎలా పెద్దలు ఎలా వేస్తారో ఆ విధంగా చేయండి. అది చేయడం ముఖ్యం. తర్వాత మీరు కూడా తెచ్చుకోవడం 3:30 లోపల తెచ్చుకోండి. అంటే వాళ్ళ ఇంట్లో ఏ ఎనర్జీని తెలియదు. అంటే మనకి ఏమంటుంటే ఒకప్పుడు పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలైన పెద్ద సాయంత్రం సంధ్యా టైం వాళ్ళ ఇంట్లోకి పోవద్దు అంటుండే, రాత్రి కూడా వాళ్ళ ఇంట్లోకి పోదు, సంధ్యా టైంలో వాళ్ళ ఇంట్లోకి పోయేదు. అట్లా ఎందుకు అంటుంటే ఏ ఎనర్జీ లెవెల్స్ అటు అవుతున్నాయో, చీకటి పడంగా ఎనర్జీ మారిపోతాయి. సూర్యుడు ఉన్నంతసేపు ఎనర్జీ ఒక రకంగా ఉంటుంది, సూర్యుడు అస్తమించిన ఒక రకంగా ఉంటుంది ఎనర్జీ. ఆ ఎనర్జీ అటు మంచి ఎనర్జీ ఉండొచ్చు, ఏవి ఎనర్జీ ఉండొచ్చు. అందుంచే ఆ టైంలో ఎనర్జీస్ మారవు కాబట్టి, సాయంత్రం ఎనర్జీస్ మారుతుంటాయి కాబట్టి, అదే మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెట్టేసుకున్నాం కదా, ప్రశాంతంగా మన ఇంట్లోనే కూర్చొని అమ్మవారు జపం చేసారో తప్ప ఏం చేస్తారో ప్రశాంతంగా మీరు కూర్చొని ఆ రోజు సాయంత్రం టైంలో మీరు కూడా బయటికి వెళ్ళకండి. వరలక్ష్మి వ్రతం చేసిన తర్వాత షాపింగ్ అని అవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే చాలా మంది కూడా శ్రావణ మాసం మొత్తం అనుకోండి, అప్పు తెచ్చుకోదు, అప్పు కూడా శుక్రవారం పూట మనం రాజు లేఖను ఉండాలి. అదేమైతే అంటే ఇప్పుడు మనం ఏదో షాప్లో మన అకౌంట్ ఉంటుంది ప్రతి నెల ఇచ్చేటట్టు, అడిగి ఏదో తెప్పిస్తే మనం రాసి పెట్టేసుకోండి. శుక్రవారం అదొక్కటి చేయకండి, శ్రావణ మాసం మొత్తం శుక్రవారం ప్రత్యేకంగా చేయకండి. అయితే ఆ శుక్రవారం రోజు ఆ సాయంత్రం నుండి బయటికి వెళ్ళకండి, ఇంకేం లేదు. మీరు వాయనం తెచ్చుకోకండి, మీరే వెళ్ళకండి. ఎనర్జీస్ ఎక్కడున్నా ఒకరి ఇంటి ఎలా ఉండి మీదంతా పాజిటివ్ ఎనర్జీ మళ్ళీ బయటకు ఎనర్జీ మీది ఎనర్జీ మళ్ళీ వృధా చేసుకోకండి. అందునుంచి మీరు షాపింగ్ కానీ ఏది కానీ ఇక్కడ కూడా వెళ్ళకండి. ఒక్కరోజు సాయంత్రం అంటే ప్రశాంత వరలక్ష్మి వ్రతం చేసేసుకుని అమ్మ ముందు కూర్చోండి, మీకు వచ్చిన జపం చేయండి, ఏమైనా అమ్మవారి సంబంధించి ఏదైనా ఆరాధన చేయండి, అమ్మవారిలో చూస్తూ కూర్చోండి. ఇంటి నుండి మీకు సంబంధించి చేస్తుంది, అమ్మవారి పాటలు వింటుండే ఏదైనా మంచి ఎనర్జీ మంచి అమ్మవారి శక్తి నింపుతుండండి, మీకు సూపర్గా ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యమని చెప్పిన పైనాపిల్ ఇవ్వండి, మహాలక్ష్మి యోగం అతి శీఘ్రంగా పొందండి. సాటర్డే రోజు ఇవ్వమన్నారు కదా, సాటర్డే రోజు ఇవ్వాలి, శుక్రవారం రోజు పెట్టాలి, శనివారం రోజు ఇవ్వాలి. ఓకే, కాకపోతే ఇది మా ధనయోగానికి సంబంధించిన ప్రత్యేకమైన ఇది చెప్పిన కాబట్టి. కాకపోతే అట్టిపల్లి ఇచ్చిన 2 ఇస్తాం మనం, సింగిల్గా ఇవ్వదు. ఇప్పుడు పువ్వు పెట్టినా 2 పెట్టినా ఏదైనా 2 పెట్టండి, అమ్మవారికి సంబంధించింది కాబట్టి. మహాలక్ష్మి యోగాని వీలైతే అందరి ఇంట్లో అరటి చెట్టు అంటే అరటి సంబంధించిన మొక్కలు పెట్టి అమ్మవారి పూజ చేయడం అంటే పచ్చటి ఆకారం కూడా అందుంచి అమ్మవారు గ్రీన్ పచ్చటి వర్ణంలో ఉన్న శారీ ఉన్న అమ్మవారిని పెట్టి పూజ చేసి ఇంకా సూపర్ అనమాట. గ్రీన్ కలర్ శారీ ఉన్న పెట్టి పూజ చేయడం అంటే కొన్ని చిత్రపటాలు ఉంటాయి కదా, విగ్రహం పెడతారో లేకపోతే కొంతమంది అమ్మవారిని అలంకరిస్తారు మంచిగా ప్రత్యేకంగా కలశంలో పెట్టి అమ్మవారి రూపం పెట్టేసి అమ్మవారికి ప్రత్యేకంగా శారీ అంటే కొడుతున్నారు. వీళ్ళైతే గ్రీన్ శారీ కట్టండి, అమ్మవారి సస్యశ్యామలంగా పచ్చగా ఉంటుంది కాబట్టి. అందుంచి బుధుడికి సంబంధించి చాలా బాగుంటుంది అనమాట. అమ్మ బిజినెస్ చేసిన డబ్బు వస్తుంది, అందుంచి ఆ గ్రీన్ కలర్ సిస్టంలో ఉంటే అమ్మవారు మంచి ధన యోగాన్ని బాగా ఇస్తుంది అనమాట. అట్లా
ధన్యవాదాలండి. And for more videos, Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టరు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.